హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. సో స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ పార్ట్ కాబట్టి ప్రజెంటేషన్ నీట్గా ఉండేలా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఆన్సర్ చేయండి. అప్పుడే మీకైతే మార్క్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి వచ్చిన క్వశ్చన్స్ ముందైతే రాయండి. తర్వాత రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. సో అటెంప్ట్ చేయకుండా మాత్రం ఎగ్జామ్ హాల్ నుంచి బయటకైతే రాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మెయిన్ థింగ్, పేపర్ రాగానే 5 to 10 minutes అయితే చదవండి. అప్పుడు మీకు ఒక అనాలిసిస్ వస్తుంది. సో ఎలా రాయాలి, ఏం రాయాలి, సో ప్రతిదీ కూడా అప్పుడు మీకైతే ఈజీగా మార్క్స్ అనేవి అయితే స్కోర్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతే మాత్రం మిమ్మల్ని కొట్టేవారు అయితే ఎవరైతే ఉండరు అనమాట. సో ఈజీగా మీరు మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా పాటించండి. మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతిదీ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో కేర్ఫుల్గా చదువుకొని అయితే వెళ్ళండి. ఎక్కడ కూడా కంగారు పడకండి, స్ట్రెస్ తీసుకోకండి. సో ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి అందరికీ కూడా టెన్షన్ ఉంటుంది. బట్ ఏమి కంగారు పడకండి. జస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి చూసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఇలాంటి షూర్ షార్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన పేజ్ని ఫాలో అవి ఏపీఆర్టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్స్టెంట్గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.